అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన ఎన్నికల ఏర్పాటు కోసం రాష్ట్రానికి సంబంధించిన 2 హెలికాప్టర్లు కూడా సన్నద్ధం చేసుకున్నారు. సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నటువంటి వారి ఆలోచనకు ఈరోజు ప్రతిపక్షం టీడీపీతో పాటు వామపక్షాల నుండి ఆయన ప్రాణానికి హాని ఉందన్నటువంటి అధికార ప్రకటన ఈరోజు వారిని ప్రతిపక్షాల ఆవేదన గురించి ఈ విషయంపై మనం మాట్లాడడానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? చాలామంది పొలిటీషియన్స్ ఎన్నికల ప్రచారానికి వస్తుంటారు, కానీ కేవలం ప్రతిపక్షాలు అదేవిధంగా వామపక్షాల వల్ల థ్రెట్ ఉందని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు హెలికాప్టర్ ప్రభుత్వానికి తీసుకోవడంలో అభ్యంతరం లేదు. చాలా గతకాలంలో చాలా చీఫ్నెస్ చేస్తున్నారు. నేను ఆ డీజీపీ చెప్పిన కారణం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయనకు భద్రత నిమిత్తం హెలికాప్టర్ అట. ఏమిటి ఎవరు నవ్వుతారు? ఇంతవరకు ఎక్కడ వినలే. భద్రత కోసం హెలికాప్టర్ కాదు, ప్రయాణం కోసం ప్రజలకు సుగమంగా వెళ్ళడం కోసం హెలికాప్టర్ పెట్టుకుంటారు. చీఫ్ మినిస్టర్ బిజీగా ఉంటారు కనుక. కానీ రేపు ఎన్నికల ప్రచారం కోసం వీళ్ళు కొని దాని స్వార్థం కోసం డబ్బులు పేదలుగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి భద్రత అంటారు. నీకేం భద్రత లోపం? మీరే కొంతమందిని ఈరోజు మీకు కాదు భద్రత, ప్రతిపక్షాలకు కావాలా. జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రతిపక్షాలుగా భద్రత లేదు, ప్రాణహాని ఉంది చాలామందికి. ఎందుకంటే మీ పోలీస్ వ్యవస్థ అంత నిర్వీర్యం అయిపోయింది, అంత నిర్జీవం అయిపోయింది, మనం చూస్తూ ఉన్నాం. అందుచేత పేదలకేమో అన్నా క్యాంటీన్ మూసేస్తావు, పేదలకు ఇవ్వాల్సిన నేను ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వవు, జీతాలకు పెన్షన్స్ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన ఉద్యోగులు పెన్షన్ ఇవ్వవు. ఇప్పుడు ఈ సోకులకి సున్నాలకి వెహికల్ కావాలా? అయినా ఈ హెలికాప్టర్ ఎంతకాలం ఉంటావు నువ్వు? ఎన్నికలకు వెళ్తున్నాడు. 2 మాసాల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు నడుతున్న డీజీపీతో. మళ్ళీ సీఎం అయ్యే ప్రసక్తే లేదు. అందుకే ఈ 3 ఎన్నికల కోసం ఎందుకు ఈ సోకులు, ఎందుకు ఈ సంబరాలు? కేవలం మీరు శాంతి భద్రతల పేరున చేతకాదా మీ శాంతి భద్రతలు? ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ ఎందుకున్నాడు ఉద్యోగంలో? చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని కాపాడలేనాడు నువ్వు హెలికాప్టర్ తిప్పుతావు ముఖ్యమంత్రి? అది ప్రజల మధ్య తీసుకెళ్ళవా? మనిషి ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండాలా, గాలిలో ఉండకూడదు. గాలిలో లేచిపోతున్నారు. అంచేత ఈ గాలి కప్పులు మానేసి అది ఆపి ఒక 4 రోజుల తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి బోల్డ్ డబ్బు ఉంది, లక్షల కోట్లు సంపాదించాడు. ఒక ఇసుకలో 1,00,000 కోట్లు సంపాదించాడు, మందులో 1,00,000 కోట్లు సంపాదించాడు. కొనుక్కో. జగన్మోహన్ రెడ్డి నీకు స్థామత ఉంది, కెపాసిటీ ఉంది. ఎందుకు పేద డబ్బులు పాడు చేస్తావు? సొంతంగా హెలికాప్టర్ కొనుక్కో, తిరుగు ఎన్నికల్లో ప్రచారం వెళ్ళు. ఎవరొద్దన్నారు? చాలామంది కొనుక్కున్నారు, తిరుగుతున్నారు. అది తప్ప ఇది కేవలం ప్రజల తరగతి డబ్బులు దుర్వినియోగం చేయడం, డీజీపీకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డీజీపీ అవగాహన లేకపోయినా కూడాను ఈరోజు ప్రజల సొమ్ముతో అట్లా ఎన్నికల ముందు కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వారు ఇటువంటి చర్యలకి పూనుకుంటారు. ఇది ముఖ్యమంత్రి కనుసైకిల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తుంది అనుకోవచ్చు. ముఖ్యమంత్రి డీజీపీ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సజ్జల రామకృష్ణరావు డీజీపీ. పాపం రాజనాథ రెడ్డి సజ్జల దగ్గర స్లిప్ వెళ్తే స్లిప్ చదువుతాడు ఆయన. ఈ పోలీస్ వ్యవస్థ అంతా సజ్జల చేతిలో ఉంది. ఐపీఎస్ ఐఏఎస్ కూడా ఆయన చేతిలో ఉన్నారు. అసలు హోమ్ మినిస్టర్ ఎవరో మనకు తెలియదు ప్రజలకి. అసలు హోమ్ మినిస్టర్ చెప్పనండి కార్యకర్తలను కానీ ప్రజలు కానీ ఎవరో తెలదు, సజ్జల పేరు చెప్తారు. అందుచేత ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయడం కోసం శాంతి భద్రతల పేరు చెప్పి డీజీపీతో ఇప్పిస్తున్నారు తప్ప అసలు డీజీపీకి ఏ రకమైన పవర్స్ లేవు. కేవలం ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప కేవలం ఆ కారుకి బంగ్లాకి కక్కుర్తి పడే డీజీపీ గారు పనిచేస్తున్నారు. చూస్తే నిజం సిద్ధం సభకి ఆర్టీసీ వ్యవస్థను మొత్తాన్ని కూడా వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీకి పూర్తిగా నష్టాలు అంటే బకాయిలు కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఏ విధంగా ఇది కూడా ఆర్టీసీని జాతీయం చేస్తూ ఉన్నాడు. ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తూ ఉన్నాడు. అసలు ఆర్టీసీ కార్పొరేషన్ కాదు, ప్రభుత్వ ఎంప్లాయిగా జీవో ఇస్తూ ఉన్నాడు. అలాంటిది ఎప్పటికీ ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏమి లేకుండా ఎప్పటికైనా ఆర్టీసీ కార్మికులు కొనసాగుతున్నారు. వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు, ప్రమోషన్స్ ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్లో ఈ సర్వీసెస్ డిక్లేర్ చేయలేదు. ఒక పక్క 2 బస్సులు ఇవ్వచ్చు, నేను కాదంటం లేదు. మరి అన్ని పార్టీలకు ఇవ్వాలి కదా. ఆర్టీసీ చైర్మన్ గారు, ఎండీ గారు, తిరుమల గారు, మరి మాకెందుకు ఇవ్వలేదు? మేము అడిగాం, మేము అదే డబ్బు కడతా ఉన్నాం. మాకు ఒక నిర్ణయం, గవర్నమెంట్కి ఒక నిర్ణయం. ఆదాయం కావాలనుకుంటున్నారు, మాకు డబ్బుకి ఇమ్మన్నాం కదా. 2 ఇవాళ ఎన్ని బస్సులు తీసుకుంటున్నాడు, ఎన్ని డబ్బు కడుతున్నారు చెప్పానండి. తిరుమల ఎండీ గారు చైర్మన్ పక్కన పెట్టండి, వాళ్ళు తాయాదో తొత్తులు ఉంటారు. అడుగుతున్న ఎండీ గారిని, రేపు పొద్దున రికవర్ వస్తే ఎండీకి వస్తాయి కదా. మనం ఎన్ని బస్సులు ఇచ్చావు నువ్వు సిద్ధాలకి? వాళ్ళే లెక్కలు చెప్తున్నారు. సుమారు 8 కోట్లు సుమారు ఇవ్వాల్సి ఉంటే 3.5 కోట్లు వాళ్ళే లెక్కలు బయట పెట్టారు. మరి ఇది కూరుకున్నాడు ఆర్టీసీ ఎండీ వైస్ చైర్మన్ తిరుమలలో. నువ్వు ఉద్యోగి కాదా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాదా? ఐఏఎస్ ఆఫీసర్ కాదా? ఎందుకు నువ్వు రికవరీ పెట్టలేదు? మళ్ళీ రేపు ఎల్లుండి ఎప్పుడో సిద్ధం దాంగి డబ్బులు ఇస్తున్నావు. అంచేత మీరు అందరూ అనుకున్నారు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇది జగన్మోహన్ రెడ్డి పాలన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నారు. 2 మాసాల తర్వాత
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి తప్పుడు విధానాల్లో తల వంచి పనిచేస్తున్నారో ఈ అందరికీ మీకు ముప్పు ఉంది, మీకు జైలా రికవరీయా మీ పనిష్మెంటో అది ఇప్పటికే గ్రహించి జాగ్రత్త పడమని ఆర్టీసీ వైస్ చైర్మన్ తిరుమలకి హెచ్చరిస్తున్నాను. టీడీపీ జనసేన పొత్తులు ఆహ్లాదంగా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులు కూడా ఖరారు చేసే పరిస్థితి. బీజేపీతో ఇంకా పొత్తుల వ్యవహారం తేలకముందు ఈ జాప్యం టీడీపీ పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఏమీ లేదండి. కమిట్మెంట్తో ఉన్నారు తెలుగుదేశం జనసేన సైనికులు. ప్రజలు డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం జనసేన కలిపి ఓట్లేయాలని. క్యాండిడేట్ అంటారా, కింద కార్యకర్త ఎవరికి ఇచ్చినా పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. సరే, మాలో నాయకుల్లో కూడా ఆశలు ఉంటాయి. అటు జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ సమర్థులు మాట్లాడి సమన్వయం చేసి కలిసి వెళ్ళడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒకటో రెండు అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవుతాం. ఈ రెండు పార్టీలు కాకుండా బీజేపీ పొత్తుల్లో కూడా ఇంకొక స్పష్టత రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళవలసి ఉంది. బీజేపీ వాళ్ళు ముందు మా బిల్డింగ్ తీసుకున్నారు కలిసి వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు చెప్పారు కొన్ని మాట్లాడాల్సి ఉన్నాయి, మీతో కొన్ని చర్చించవలసి ఉన్నాయి అని చెప్పొచ్చారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళవలసి ఉంది, ఈ కార్యక్రమం వెళ్ళలేదు. మొత్తం మీద ముగ్గురు కలిపి వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని సమన్వయం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా కొన్ని రాష్ట్రాల తాలూకా భవిష్యత్తులో కేవలం కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అధికారం పరమావధం కాదు. ఆ రోజు ప్రత్యేక హోదా ఎందుకు మేము బీజేపీతో అంత బాగున్నా సఖ్యతగా ఉన్నా ఎందుకు పైకి వచ్చాం? ప్రత్యేక హోదా ఇవ్వలేదని కోపం వచ్చాం తప్ప మాకు మోడీ మీద బీజేపీ కోపంతో రాలేదు మేము. అయితే అలాంటి కొన్ని కండిషన్స్తో కొన్ని మాటలు మాట్లాడుకొని త్వరలోనే తెరదించబోతున్నాం. నమస్కారం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం హెలికాప్టర్లు కొనుగోలు విషయంలో ఏదైతే ఉందో డీజీపీ వ్యాఖ్యలు మాత్రం టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుడుతున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారం కోసం ఇలా చక్కర్లు కొట్టేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. శాంతి భద్రత పేర్లు చెప్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్టు పోలీసు వ్యవస్థ మాత్రం ఈరోజు వారి కనుసైకిల్లో నడుస్తుందని కూడా మరోవైపు ఆరోపిస్తున్నారు. చూస్తే ఆర్టీసీ బస్సుల్ని సిద్ధం సభలకు ఏర్పాటు చేసి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో జాప్యం చేయడం మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో బీజేపీతో కూడాను పొత్తు వ్యవహారం ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముగ్గురు కలిసి రేపు 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు మాత్రం అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదైతే బీజేపీతో విభేదించడం కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే ఆ రోజు టీడీపీ విభేదించింది తప్ప ఎప్పుడు కూడా వారితో తెగతింపులు చేసుకోలేదు. ఆ విషయం కూడా త్వరలో ఒక స్పష్టత వస్తుందని చెప్పి బండారు సత్యనారాయణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.